శ్రీగణేశాయ నమః. దత్తాత్రేయజన్నమామ్యహం. కార్తీక మాసం 10వ రోజు 10వ అధ్యాయం అజామిళోపాఖ్యానం చెబుతున్నారు వశిష్ఠ మహర్షి గారు జనక మహారాజు గారికి. యమదూతలకి విష్ణుదూతలకి వాగ్యుద్ధం జరిగింది. అలా జరిగినప్పుడు ఆరయ పుత్రోపచారితమైన విష్ణునామము అవసాన కాలంబున భజించి శారంగ నిలయము చేరెన్ అజామిలుండు ఇట్లు సద్భక్తి తలచిన ఏమి చెప్పా. ఈ విధంగా అవసాన సమయంలో భగవన్నామ స్మరణ చేసిన మాత్రమునే విష్ణుదూతలు రావటం, యమదూతల్ని పంపించేశారు. యమదూతలు యమధర్మరాజు గారి దగ్గరికి వెళ్ళారు. వెళ్ళి, స్వామి మీ యొక్క ఆజ్ఞను తిరస్కరిస్తున్నారు అంటే, నాయనా నేను చెప్పటం మర్చిపోయాను, విష్ణునామస్మరణ ఎవరైతే చేస్తారో వారి దగ్గరికి వెళ్ళమాకండి. అదేవిధంగా వారు భగవత్ కథలు విన్నటువంటి వారు పక్క వాళ్ళకి చెబుతారు కదా, అలా చెప్పినప్పుడు వారి 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 బంధువులందరికీ దగ్గరికి కూడా మీరు వెళ్ళకూడదు. పద్మనయను మీది భక్తి యోగం బెల్ల ముక్తి యోగమనచు మొదలెరుంగ వారి 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 చేరిన వారి త్రోవపోవలదు దూతలారా. భగవత్ కథలు విన్నప్పుడు, దేవాలయానికి వెళ్ళినప్పుడు మన యొక్క మిత్రులు స్నేహితులకి చెబుతూ ఉంటాం, అలా వెళ్ళొచ్చాం, భగవత్ కథ ఇట్లా ఉంది, మీరు కూడా చదవండి, మీరు కూడా దేవాలయానికి వెళ్ళండి అని. ఆ విధంగా ఎవరైతే వింటారో వారు పక్క వాళ్ళకి చెబుతారు, వారు పక్క వాళ్ళకి చెబుతారు. ఈ విధంగా అందరి దగ్గరికి కూడా వెళ్ళకూడదు. భగవత్ కథలు విన్నవారు ఆ విన్నటువంటి విషయాలు పక్క వాళ్ళకి చెబుతారు కదా. మన యొక్క శరీరం ఒక చెట్టు లాంటిదండి. అహం వృక్షశరేరివా. ఈ యొక్క చెట్టు మీద కాకులు వాళ్తూ ఉంటాయి. మామూలుగా బయట ఉన్న చెట్ల మీద కాకులు వాళ్తే ఏ శబ్దం చేసినా వెళ్ళిపోతాయి. ఇక్కడ మానవ జన్మ మనకు వచ్చినప్పుడు మన యొక్క శరీరమే ఒక చెట్టు అయితే భగవన్నామ స్మరణ చేస్తే మనలో ఉన్న కాకులు ఎన్ని అంటే 6. కామక్రోధ లోభ మోహ మద మాత్సర్యాలనేటువంటివి అవన్నీ కూడా మన దగ్గర నుంచి వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతాయి. వాళ్ళు భగవన్నామ స్మరణ చేశారనుకోండి, వాళ్ళ దగ్గర నుంచి మనకన్నా దూరంగా మన యొక్క గ్రామానికి దూరంగా వెళ్ళిపోతాయి. ఆ విధంగా భగవత్ కథలు ఎవరైతే వింటారో, విన్నవాళ్ళు ఇంటికి వచ్చిన తర్వాత తన యొక్క బంధువులు, మిత్రులు, స్నేహితులు, కుటుంబంతో పంచుకుంటే వాళ్ళు వేరే వాళ్ళకి చెబితే ఎంతమందికి చెబుతారో అంతమంది దగ్గరికి యమధర్మరాజు గారు రారు అన్నారు. అప్పుడు జనక మహారాజు గారు అడుగుతున్నారు, ఏవండి అవసాన సమయంలో అతనికి అటువంటి భగవన్నామ స్మరణ చేయటం ఎందుకు వచ్చింది అంటే, ఏమీ లేదయ్యా, అతను ఇక్కడ సౌరాష్ట్ర దేశం అని ఒక దేశం ఉంది, అక్కడ శివాలయంలో అర్చకుడు అనమాట తన యొక్క తండ్రి. ఈ అజామిలుడు పూర్వజన్మలో సంగతి చెబుతున్నారు. సౌరాష్ట్ర దేశంలో శివాలయానికి వెళ్ళారు, తండ్రితో పాటు కుమారుణ్ణి తీసుకువెళ్ళాడు. అదేమో మనకి కార్తీక మాసము పౌర్ణమి నాడు సాయంకాలం పూట సంధ్యారంభ విజృంభితం శృతి శిరస్థానాంతరాధిష్ఠితం సప్రేమ భ్రమరాభిరామమ సగృత్ సద్వాసనాశోభితం భోగింద్రాభరణం సమస్త సుమనః పూజ్యం గుణాదిష్కృతం సేవే శ్రీగిరిమల్లికార్జున మహాలింగం శివాలింగితం. సంధ్యా సమయంలో కార్తీక మాసం పౌర్ణమి నాడు తన తండ్రితో పాటు శివాలయానికి వెళ్ళి భగవంతుడి యొక్క దర్శనాన్ని ఎప్పుడైతే చేసుకున్నాడో దాని మహిమ వలన అవసాన సమయంలో మరుజన్మలో భగవన్నామ స్మరణ చేశారు. కాబట్టి మనం దేవాలయానికి వెళ్ళాలి, మన పిల్లలను కూడా దేవాలయానికి తీసుకువెళ్ళాలి. దద్దోజనమో చక్ర పొంగలో ఈ ప్రసాదం మీద వచ్చిన ప్రసాద మహిమ వలన భగవంతుడి మీద భక్తి కలుగుతుంది. భక్తి జ్ఞాన వైరాగ్యాలు కూడా వృద్ధి అయి భగవంతుడి యొక్క సాక్షాత్కారాన్ని ముక్తిని పొందడానికి ఒక అవకాశం. ఆ విధంగానే తండ్రి పిల్లవాడిని తీసుకువెళ్ళిన మాత్రమునే మరుజన్మలో అజామిలుడు అవసాన సమయంలో భగవన్నామ స్మరణ చేయటం అనేది కలిగింది. ఇప్పటి నుంచైనా ఈ కార్తీక మాసంలో పౌర్ణమి నాడు, అదేవిధంగా ముఖ్యమైన సోమవారాలు, అటువంటి సమయాల్లో సాయంకాలం పూట మన పిల్లలని దేవాలయానికి తీసుకువెళ్ళి అక్కడ ఒక అరగంట సేపు కూర్చొని భగవన్నామ స్మరణ చేస్తూ భగవంతుని దేవతను చూద్దాం, దర్శిద్దాం, స్మరిద్దాం, మనమందరం కూడా తరిద్దాం.